మీరు కూడా ఇలానే మీ ముందున్న కార్ కి ట్రాఫిక్ లో చాలా దగ్గరగా గానీ లేదా చాలా దూరంగా గానీ ఉంటున్నారా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆటోవర్స్ ఇండియా. సో మనమైతే పార్ట్ 7 కి వచ్చేసాము. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే, బిగినర్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా క్లోజ్ గా గానీ లేదా చాలా దూరంగా గానీ ఆపేస్తూ ఉంటారు. సో ఎంత డిస్టెన్స్ లో మనం ఆపుకుంటే మనకు పర్ఫెక్ట్ గా ఉంటది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో గైస్, మనం ఇప్పుడు చూసుకోవచ్చు, మన ముందు చాలా వెహికల్స్ ఆగున్నాయి. మనం ట్రాఫిక్ లో ఇలా ఆగున్నప్పుడు స్ట్రైట్ గా ఆ వెహికల్ ముందుకు వెళ్ళి, ఆ వెహికల్ బ్యాక్ సైడ్ 2 టైర్స్ ఉన్నాయి కదా, ఆ రెండు బోనట్ అదే ఇది డాష్ బోర్డ్ ఉంది కదా, డాష్ బోర్డ్ ఆ 2 టైర్స్ ని దాటి కొంచెం ముందుకు వస్తే మనం అక్కడ ఆగిపోవాలి. మనం అలా ఆగితే దానికి మనకి ఒక 5 feet డిస్టెన్స్ గ్యాప్ ఉన్నట్టు. బయటికి కూడా చూసుకుందాం ఎంత గ్యాప్ ఉంది అనేది. సో మనకైతే ఒక 5 feet డిస్టెన్స్ వరకు గ్యాప్ ఉంది. మనం బాగా క్లోజ్ గా వెళ్తే ఏమవుతుందంటే, ఒకవేళ ముందు డ్రైవర్ కనుక కొంచెం బ్రేక్ రిలీజ్ చేస్తే, ఒకవేళ అది వెనక్కి డౌన్ ఉంటే కొంచెం వెనక్కి వచ్చి మన కార్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంటది. మనం వెనక్కి కూడా వెళ్ళలేము. ఇంకా అదే కొంచెం దూరంగా కనుక మనం ఆగుంటే, చాలా క్లోజ్ గా కాకుండా దూరంగా ఆగుంటే మనకి సైడ్ నుంచి ఎవరో ఒకరు వచ్చి దూరుతూ ఉంటారు, 2 వీలర్ గానీ ఎవరో ఒకరు. దానికి కూడా మళ్ళీ మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటది. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఇచ్చిందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని ఫాలో చేసుకోండి.